నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. నా పేరు అరుణ. విద్యార్థులు క్రమశిక్షణ అంకిత భావంతో చదివి జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలని కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి యువ పారిశ్రామికవేత్త టీజీ భరత్ అన్నారు. ఈ మేరకు నగర శివారులోని అశోక మహిళా ఇంజనీరింగ్ కళాశాలలో జరిగిన కళాశాల వార్షికోత్సవ వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. నగర శివార్లోని అశోక మహిళా ఇంజనీరింగ్ కళాశాలలో నిర్వహించిన కళాశాల వార్షికోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా యువ పారిశ్రామికవేత్త కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ టీజీ భరత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో అకాడమిక్ టాపర్స్గా నిలిచిన విద్యార్థులకు అలాగే ఇతర పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ఆయన బహుమతులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా యువ పారిశ్రామికవేత్త టీజీ భరత్ మాట్లాడుతూ అశోక కాలేజ్కి చెందిన విద్యార్థులు సాధిస్తున్న అచీవ్మెంట్స్ అలాగే ప్లేస్మెంట్స్ ఎంతో అభినందనీయమని చెప్పారు. విద్యార్థులు చదువుతో పాటు మారిన పరిస్థితులకు అనుగుణంగా విషయ పరిజ్ఞానాన్ని పెంచుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. రానున్న రోజుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కీలక పాత్ర వహించే అవకాశం ఉందని, దీన్ని దృష్టిలో ఉంచుకొని విద్యార్థులు అవసరమైన మార్పులు చేర్పులు చేసుకోవాలని అన్నారు. విద్యార్థులు క్రమశిక్షణ అంకిత భావంతో చదివి జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవాల్సిన అవసరం ఉందని సూచించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. అందరికీ గుడ్ ఈవినింగ్. ఐఎమ్ సో హ్యాపీ టు కమ్ హియర్ అండి. యాన్యువల్ డే ఇవన్నీ వస్తే మా కాలేజ్ డేస్ కూడా గుర్తొస్తుంటాయి అన్నమాట. వి ఎంజాయ్ సో మచ్ ఆన్ యాన్యువల్ డే. అంటే యాక్చువల్ చెప్పాలంటే ఆ డేనే కాకుండా ఒక 3 వీక్స్ నుంచి కూడా ఆ జోష్ ఉంటుంది. ఫ్రెండ్స్తో పార్టిసిపేషన్ చేసేది, పర్ఫార్మెన్స్లో ఎన్నోటి ఉంటాయి కదా. సో లాట్ ఆఫ్ థింగ్స్ విల్ కీప్ హ్యాపెనింగ్ ఆన్ లాస్ట్ 2-3 వీక్స్. సో చాలా ఎంజాయ్ చేస్తుంటాం. టైం అనేది సో వాల్యుబుల్, ఇట్స్ సో వాల్యుబుల్. మనం చదివే టైంలో దాని గురించి పెద్దగా తెలియకపోవచ్చు, కానీ వెన్ యూ గెట్ ఇన్ టు ద రియల్ లైఫ్ సిచ్యువేషన్స్ దెన్ ద టైం వాల్యూ అప్పుడు అర్థమవుతుంది. సో మీరందరూ కూడా టైంకి చాలా వాల్యూ ఇవ్వండి. ఈ హైలీ కాంపిటేటివ్ వరల్డ్లో మనం చదువుతో పాటు లాట్ ఆఫ్ అదర్ థింగ్స్ నేర్చుకొని యూనిక్గా ఉంటేనే సస్టైన్ అయ్యగలుగుతారు, సక్సెస్ఫుల్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉంటుంది. సో ప్లీజ్ అలాట్ యువర్ టైం నాట్ జస్ట్ ఆన్ స్టడీస్ అండ్ యువర్ అకాడమిక్స్ బట్ ఇన్ అ డిఫరెంట్ థింగ్స్ లైక్ ఫీల్డ్స్లో ఏదైతే మీరు స్ట్రాంగ్ ఉన్నారో, మీ ప్యాషన్ ఏముందో దాని పైన ఫోకస్ చేసుకొని ఇంప్రూవ్ చేసుకోండి. దెన్ ఓన్లీ యుల్ బీ వెరీ సక్సెస్ఫుల్ ఇన్ లైఫ్. అదర్వైజ్ ఇట్స్ గోయింగ్ టు బీ వెరీ వెరీ డిఫికల్ట్. మీ అందరికీ మేనిఫెస్టో ఇచ్చాను నేను. ఫ్యూచర్లో ఇక్కడ ఫ్యాక్టరీస్ తెప్పించేదానికి ఐ డూ మై బెస్ట్. బికాజ్ ఈరోజు ఉద్యోగాలు ఆంధ్రప్రదేశ్లో పుట్టడం అనేది చాలా కష్టం, మీకు తెలుసు. ఇట్ ఈస్ నాట్ సో ఈజీ. ఇప్పుడు ఉండే గవర్నమెంట్తో ఉద్యోగాలు అంటే వాలంటీర్ ఉద్యోగం తప్ప ఏం లేదు, ఒక 5,000కి ఉద్యోగం తప్ప ఏమీ లేదు. If you are not different, it is very difficult to get jobs or anything, because artificial intelligence is killing lot of job opportunities in US and India lo ankondi. Lot of things are going out because of artificial intelligence. So meer kachitanga unique untene success kagalugtaru. And మీ ఓట్ హక్కుని ఫస్ట్ టైం ఓటర్స్ ఉంటారు చాలామంది, ఐ బిలీవ్. సో మీ ఓట్ హక్కుని సరిగ్గా యూటిలైజ్ చేసుకోండి. ఎక్కడున్నా ఇప్పుడు మనకి తెలుగుదేశం పార్టీ రావడం స్టేట్లో చాలా ఇంపార్టెంట్. అవుట్ గోయింగ్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి ఆల్ ది బెస్ట్ చెప్తున్నా. థ్యాంక్ యూ. రానున్న ఎన్నికల్లో తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే కర్నూలు నగరాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసి చూపిస్తానని కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ భరత్ అన్నారు. ఈ మేరకు నగరంలోని శ్రీరామ్ నగర్కు చెందిన పలువురు యువకులు స్థానిక నాయకురాలు చిన్నమ్మి ఆధ్వర్యంలో యువనేత టీజీ భరత్ సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. నగరంలోని శ్రీరామ్ నగర్కు చెందిన పలువురు స్థానిక నాయకురాలు చిన్నమ్మి ఆధ్వర్యంలో కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ భరత్ సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ భరత్ వీరికి పార్టీ కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ భరత్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఓటు వేసి తర్వాత సమస్యల పట్ల నాయకులను నిలదీయాలన్నారు. రానున్న ఎన్నికల్లో తప్పకుండా పూర్తి స్థాయిలో ఓటింగ్ శాతం నమోదవ్వాలని కోరుతున్నట్లు చెప్పారు. పార్టీ క్యాడర్ మొత్తం ప్రజలతో మాట్లాడి చైతన్యం తీసుకురావాలని సూచించారు.
తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే ప్రజలకు సంక్షేమం, అభివృద్ధి ఉంటాయన్నారు. చంద్రబాబు నాయుడు విజన్ ఉన్న నాయకుడన్నారు. ఇక కర్నూలులో గత 10 ఏళ్లుగా తమ కుటుంబం అధికారంలో లేకపోయినా ప్రజాసేవలో మాత్రం ఉందన్నారు. తనను గెలిపిస్తే ప్రజలకు నిస్వార్థంగా సేవ చేస్తానని హామీ ఇచ్చారు. తాను గెలిస్తే ఏం చేస్తానో చెబుతూ ప్రజలను ఓట్లు అడుగుతున్నానన్నారు. వైసీపీ నేతలు మాత్రం కులం పేరు చెప్పుకొని ఓట్లు వేయాలని కోరుతారన్నారు. ఒక్క కియా పరిశ్రమ అనంతపురం రూపురేఖలు మార్చేసిందన్నారు. అలాంటి పెద్ద పెద్ద పరిశ్రమలు కర్నూలుకు తీసుకొచ్చేందుకు తాను కృషి చేస్తానని యువతకు ఆయన హామీ ఇచ్చారు. పారిశ్రామికవేత్తగా తనకున్న అనుభవంతో కంపెనీలు తెస్తానని తెలిపారు. తాను రూపొందించిన 6 గ్యారెంటీలు 5 ఏళ్లలో పూర్తి చేసి కర్నూలును అభివృద్ధిలో ముందంజలో ఉంచుతానని చెప్పారు. ప్రజలందరి ఆశీర్వాదం తెలుగుదేశం పార్టీపై ఉండాలని కోరారు. రానున్న ఎన్నికల్లో కర్నూలు అసెంబ్లీ ఎమ్మెల్యేగా తనను గెలిపించేందుకు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ముందుకు రావటం అభినందనీయమని కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ భరత్ అన్నారు. ఈ మేరకు నగరంలోని జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు మోతీలాల్ ఆధ్వర్యంలో యువనేత టీజీ భరత్ సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. నగరంలోని హోటల్ మౌర్యాయిన్లో తెలుగు యువత పార్లమెంట్ సెక్రటరీ మోతీలాల్ ఆధ్వర్యంలో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులతో కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ భరత్తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ భరత్ మాట్లాడుతూ ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ సినిమాల్లో టాప్ లెవెల్లో ఉన్నారన్నారు. ఎన్టీఆర్ దృష్టి అంతా ఇప్పుడు సినిమాల వైపే ఉందన్నారు. టీడీపీని వదిలేది లేదని గతంలో ఎన్టీఆర్ చెప్పినట్లు టీజీ భరత్ గుర్తు చేశారు. అందుకే ప్రతి ఒక్క అభిమాని టీడీపీ విజయం కోసం కృషి చేయాలని కోరారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే యువతకు మంచి భవిష్యత్తు ఉంటుందన్నారు. 20 లక్షల ఉద్యోగాలు కల్పించేందుకు చంద్రబాబు విజన్తో పనిచేస్తారన్నారు. ఈ కార్యక్రమంలో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు తదితరులు పాల్గొన్నారు. సీనియర్ ఎన్టీఆర్ గారు తెలుగుదేశం పార్టీ స్థాపించారు. వాళ్ళ అబ్బాయి నందమూరి బాలకృష్ణ గారు కూడా బస్వతారం క్యాన్సర్ హాస్పిటల్లో ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. హిందూపూర్ ఎమ్మెల్యే అయిన తర్వాత అక్కడ మంచినీటి కొరత రాకూడదు అని ఎన్నో వాటర్ ప్లాంట్ అవన్నీ అరేంజ్ చేస్తున్నారు అక్కడ హిందూపూర్లో. కానీ మన భరతన్న గారు టీజీ ఫ్యామిలీ ఫస్ట్ నుంచి కూడా చేస్తుంది. కానీ ఈ విషయం కొద్దిగా జెలసి మా హీరో ఈ మధ్య చేస్తున్నాడు, భరత్ సార్ వాళ్ళు ఫస్ట్ నుంచి చేస్తున్నారు వాటర్ ప్లాంట్ కానీ సేవా కార్యక్రమాలు అన్నీ కానీ. థ్యాంక్ యూ అన్న కరెంట్ ప్రజలకు చేస్తున్నందుకు మీరు. అందుకే రాబోయే రోజుల్లో మన భరత్ అన్నని చంద్రబాబు నాయుడిని గెలిపించుకున్నాలా. ఎందుకంటే మొన్ననే సిద్ధం సభలో బాపట్లలో జగన్మోహన్ రెడ్డి ఒక మాట చెప్పాడు, సైకిల్ బయట ఉండాలా, గ్లాసు సింక్లో ఉండాలంట. అదే 36 కేసులు ఉన్నోని సొంత బాబాయిని చంపినోని నువ్వు యాడు ఉండాలో తెలియదు ఆయనకి. ఈరోజు సైకిల్ బయట ఉండాలా, సింకులు గ్లాసులో ఉండాలంట. అలాగే మనం అందరం కలిసికట్టుగా పోరాడి ఈరోజు భరత్ అన్నను ఎమ్మెల్యేగా అలాగే చంద్రబాబు నాయుడిని సీఎంగా గెలిపించుకోవాలని కోరుకుంటున్నాను. ఈ అవకాశాన్ని ఇచ్చిన మోతిలాల్ గారికి థ్యాంక్ యూ. అందరికీ గుడ్ మార్నింగ్, నమస్కారం. వెరీ టాలెంటెడ్ యాక్టర్, దాంట్లో డౌటే లేదు. అండ్ చాలామందికి లోపల ఒక థాట్ ఏమనుకుంటుంటారంటే ఎన్టీఆర్ గారు తెలుగుదేశం పార్టీతో ఉన్నారా లేదా అని ఏం బట్ మీరు ఒకసారి వీడియోస్ చూస్తే ఎన్టీఆర్ గారు ఇప్పుడు కాదు, కొన్ని ఏళ్ళ కిందటే ఎప్పుడో ఒకసారి ఇంటర్వ్యూ ఇచ్చారు. రాజకీయం అనేది ఇంకా చాలా టైం ఉంది, నేను ఎంటర్ అయ్యి ఒకవేళ నేను చేయాలంటే నాకు ప్రజెంట్ ఇంట్రెస్ట్ లేదు, నా తాత నిర్మాణించిన తెలుగుదేశం పార్టీని ఎప్పుడు వదిలేదే లేదని చెప్పి ఆయన ఒకసారి ఇచ్చేశాడు. పదే పదే చెప్పేది ఏమి ఉండదు, ఒకసారి ఇచ్చిన తర్వాత అది ఒక క్లారిటీ ఉందన్నమాట. సో తెలుగుదేశం పార్టీతో ఎన్టీఆర్ గారు కంటిన్యూ అవుతారు, దాంట్లో ప్రాబ్లమే లేదు. ఎక్కడ కూడా ఆయన ఒక చోట కూడా విమర్శించింది కానీ ఈజ్ వెరీ క్లియర్. మనలో ఇంకా క్లారిటీ ఎక్కడ మైండ్ డిస్టర్బెన్స్ అనేది పెట్టుకోరాదు అనేది నేను రిక్వెస్ట్ చేస్తున్నా. నేను 6 గ్యారంటీలు ఇచ్చా, 6 గ్యారంటీలని మనం కానీ నెక్స్ట్ 5 ఇయర్స్లో ఇంప్లిమెంట్ చేస్తే కర్నూలు రూపురేఖలే మారిపోతుంది. మీరు చదవండి, అదేదో టైంపాస్కి రాసిండేవి కాదు పాయింట్స్, అవన్నీ ఇని కలిసి చూసి డిస్కస్ చేసి బాధలు తెలుసుకొని ఈ 10 ఏళ్లలో ఆ పాయింట్స్ 6 గ్యారంటీలు రాయడం జరిగింది. సో మీరందరూ కూడా గట్టిగా సపోర్ట్ చేయాలా. రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా కర్నూలు అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తున్న టీజీ భరత్ను భారీ మెజారిటీతో గెలిపించాలని తెలుగుదేశం పార్టీ దళిత జేఏసీ చైర్మన్ బొల్లెద్దుల రామకృష్ణ అన్నారు. ఈ మేరకు నగరంలోని 25వ వార్డులో జరిగిన దళిత చైతన్య యాత్ర కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
నగరంలోని 25వ వార్డు పరిధిలో తెలుగుదేశం పార్టీ దళిత జేఏసీ ఆధ్వర్యంలో దళిత చైతన్య యాత్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ దళిత జేఏసీ చైర్మన్ బొల్లెద్దుల రామకృష్ణ, వైస్ చైర్మన్ దేవాతో పాటు టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా 25వ వార్డు పరిధిలోని ప్రతి ఇంటికి వెళ్లి భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాలను కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ భరత్ స్వయంగా రూపొందించిన 6 గ్యారంటీలకు సంబంధించిన కరపత్రాలను అందజేశారు. అలాగే నగరమా మేలుకో కార్యక్రమంలో భాగంగా రానున్న ఎన్నికల్లో కర్నూలు అసెంబ్లీ ఎమ్మెల్యేగా యువనేత టీజీ భరత్ను గెలిపించాలని ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేశారు. అలాగే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో దళితులకు చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలను గురించి వివరించారు. అనంతరం కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ భరత్ స్వయంగా రూపొందించిన 6 గ్యారంటీలను ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా దళిత జేఏసీ నాయకులు 25వ వార్డు పరిధిలోని సమస్యలను ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా టీడీపీ దళిత జేఏసీ నాయకులు మాట్లాడుతూ రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా, నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు రావాలన్నా రానున్న ఎన్నికల్లో ప్రజలు తెలుగుదేశం పార్టీకి ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా కర్నూలు నగరానికి సంబంధించి నగరం అభివృద్ధి చెందాలన్నా, ఇక్కడి ప్రాంతంలోని నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు రావాలన్నా యువ పారిశ్రామికవేత్త టీడీపీ నేత టీజీ భరత్ను గెలిపించాలని కోరారు. టీజీ భరత్ను ఎమ్మెల్యేగా గెలిపిస్తే ఆయన తనకున్న పరిచయాలతో పరిశ్రమలు రప్పించి నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలను కల్పిస్తారని చెప్పారు. దశాబ్దాలుగా కర్నూలు నగరంలో టీజీ కుటుంబం రాజకీయాలకు, కుల మతాలకు అతీతంగా సేవా కార్యక్రమాలను నిర్వహిస్తోందని వివరించారు. కేవలం కర్నూలు నగర అభివృద్ధి, ప్రజల సంక్షేమాన్ని కోరేవారు రాజకీయ రంగంలోకి అడుగుపెట్టి ప్రజలకు ప్రభుత్వ సహాయంతో పాటు వ్యక్తిగత నిధులతో సేవా కార్యక్రమాలను అందజేస్తున్నారని చెప్పారు. అటువంటి వారిని ఎన్నికల్లో గెలిపిస్తే ప్రజలకు మరింత మేలు జరుగుతుందని అన్నారు. ఎన్నికల సమయంలో ప్రజలు కుల మతాలను చూసి కాకుండా సేవ చేసే వారిని గుర్తించి ఓటు వేసి గెలిపించాల్సిన అవసరం ఉందని చెప్పారు. ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల అభ్యున్నతే ధ్యేయంగా తెలుగుదేశం పార్టీ ఏర్పడిందని, తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో స్థాపించిన తర్వాతే బడుగు బలహీన వర్గాలకు రిజర్వేషన్లు, చట్టసభల్లో స్థానం లభించిందని వివరించారు. రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత దళితులపై దాడులు అధికమయ్యాయని వివరించారు. దళితులను చంపి ఏకంగా డోర్ డెలివరీ చేసే విష సంస్కృతికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని వివరించారు. రానున్న ఎన్నికల్లో దళితులందరూ తెలుగుదేశం వైపు నిలబడి పార్టీ విజయంలో కీలక పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. దేవనగర్లో కానీ ఇక్కడ గడ్డాలో కానీ ఉన్నటువంటి దళిత సోదరులందరూ గత 5 ఏళ్లుగా ఈ వైసీపీ ప్రభుత్వంలో మోసపోయామని, దగాపడ్డామని, ఈ 5 ఏళ్ళలో జరిగిన మోసాన్ని వాళ్ళు గ్రహించారు. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించుకుంటేనే మనకు మంచి జరుగుతుంది. ఎస్సీలకు అండగా ఉన్నటువంటి ఎస్సీ కార్పొరేషన్ని నిర్వీర్యం చేసి ఈ 5 ఏళ్లలో 50,000 కోట్ల రూపాయలు ఎస్సీ కార్పొరేషన్ నిధులు పక్క పథకాలకు మళ్లించి ఎస్సీలో పొట్టగొట్టినాడు జగన్మోహన్ రెడ్డి అని ఇక్కడ ప్రజలు కూడా గ్రహించి చాలామంది కూలి పని, మట్టి పని చేసుకునే వాళ్ళే ఉన్నారు. గతంలో చంద్రబాబు ఉచిత ఇసుక ఇచ్చినప్పుడు మాకు ప్రతిరోజు పని దొరికేది. ఇప్పుడు ఉచిత ఇసుక విధానం లేకపోవడం వలన ప్రజలు ఇసుక కొనలేక ఇళ్ల నిర్మాణము, భవనాల నిర్మాణం ఆగిపోయి మాకు పని లేకుండా పోతూ ఉంది. మా ఇండ్లు గడవడం కూడా చాలా కష్టంగా ఉందని ఇక్కడ ఉన్నటువంటి లేబర్ కార్మికులందరూ చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. టీజీ భరత్ గారు వస్తేనే ఈ నగరం అభివృద్ధి చెందుతుందని వారందరికీ మేము భరోసా ఇచ్చి వచ్చే ఎన్నికల్లో టీజీ భరత్ గారిని అఖండమైన మెజారిటీతో ఎమ్మెల్యేగా గెలిపించాలని ప్రజలందరినీ మరి విజ్ఞప్తి చేసి కోరాము. వెళ్ళిన ప్రతి ఇంట్లో మంచి అద్భుతమైన స్పందన వచ్చింది. ఈ వైసీపీ ప్రభుత్వాన్ని ప్రతి ఒక్కరు తిట్టడమే కానీ ఒకరు కూడా మెచ్చుకునేతోలే లేరు. వాస్తవంగా అంటే ఖచ్చితంగా మేము ఖచ్చితంగా గెలిపించుకుంటామని అత్యధిక మెజారిటీతోని అని ప్రతి ఒక్కరు చెప్తున్నారు. కాబట్టి మేము టీజీ భరత్ సార్ని గెలిపించుకొని చంద్రబాబు నాయుడు సార్ని సీఎం చేసుకుంటాము. ఈ పథకాలన్నీ రావంటే ఈ దుర్మార్గ పాలన వల్ల టీజీ భరత్ అనే వ్యక్తి డబ్బు కోసము దోచుకోవడానికి వచ్చే వ్యక్తి కాదు. ఆయన కేవలం సేవ చేయడానికి మాత్రమే వచ్చినాడు. ఆయనకు యాక్చువల్గా అంటే రాజకీయాలు అవసరం లేదు ఆయన దాంట్లకు. కానీ ఆయనకు ఒక ఫ్యాషన్ ఏదో చేయాలా ప్రజలకని అన్ని ఏదో ఇప్పుడు బిజినెస్ అయితే కొంతవరకు చేయగలుగుతాను, రాజకీయంగా అయితే అన్లిమిటెడ్గా చేస్తాను ప్రజలకు సేవ అనే ఉద్దేశం ఆయనకు వచ్చినాడు. కాబట్టి మీరు ఆశీర్వదించండి. ఖచ్చితంగా ఆ నాయకుని మనం గెలిపించుకొని మన కర్నూలుని అభివృద్ధి చేసుకుందామని ప్రజలకు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు 25వ వార్డులోని 8వ బూత్లో ఇంటింటికి తిరిగి ప్రచారం చేయడం జరిగింది. దళితులకు జరిగిన అన్యాయం కానీ ఏదైనా కానీ మనము ప్రతి ఒక్కరు బాగుండాలంటే మన అన్నగారు టీజీ భరత్ గారు గెలిస్తే ప్రతి ఒక్కరికి మంచి జరుగుతుందని అందరికీ తెలియజేయడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరూ మనకు తెలిసిన వాళ్ళ ద్వారా కానీ ప్రతి ఒక్కరికి
తెలియజేసి ఖచ్చితంగా భారీ మెజారిటీతో మన అన్నగారిని గెలిపించి మనము దానికి కృషి చేసి మనం మన పట్టణ అభివృద్ధి డెవలప్మెంట్ చేసుకోవాలని దీని సమయం పూర్తిగా తెలియజేసుకుంటున్నాం. మన కర్నూలులో తెలుగుదేశం తరఫున టీజీ భరత్ గారు పోటీ చేస్తున్నారు కాబట్టి మన దళిత జేఏసీ నాయకులు బలుద్దుల రామకృష్ణ దేవగారు ఇలా ఆదిత్యవరంలో ఈరోజు దేవనగర్లో ప్రచారం జరిగింది. కావున దేవనగర్లో అందరూ ఓటేసి టీజీ భరత్ గారిని గెలిపించుకోవాలని కోరుచున్నాము. రాష్ట్రం సమగ్రంగా అభివృద్ధి చెందాలన్నా, ప్రజలకు సంక్షేమ పథకాలు అందాలన్నా రానున్న ఎన్నికల్లో ప్రజలు తెలుగుదేశం పార్టీని గెలిపించాలని పాణ్యం అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి శ్రీమతి గౌరవ చరిత వెంకటరెడ్డి అన్నారు. ఈ మేరకు పాణ్యం నియోజకవర్గంలోని గడివేముల మండల కేంద్రంలో జరిగిన భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. పాణ్యం నియోజకవర్గం పరిధిలోని గడివేముల మండలం కేంద్రం ఎస్సీ కాలనీలో తెలుగుదేశం పార్టీ అధిష్టానం రూపొందించిన సూపర్ 6 పథకాలతో పాటు భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా టీడీపీ జనసేన శ్రేణులతో కలిసి పాణ్యం అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి శ్రీమతి గౌరవ చరిత వెంకటరెడ్డి ఇంటింటికి తిరిగి పథకాల గురించి ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో గడివేముల గ్రామానికి చెందిన వైసీపీ పార్టీ నుండి ముఖ్య నాయకులు నగరి శంకర్, పార్వతమ్మ, తెలుగు లక్ష్మమ్మ, సుజాతతో పాటు 20 కుటుంబాలు గ్రామ అధ్యక్షుడు కంది సీను ఆధ్వర్యంలో శ్రీమతి గౌరవ చరిత సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా పాణ్యం అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి శ్రీమతి గౌరవ చరిత వెంకటరెడ్డి మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనను భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. గతంలో ఎమ్మెల్యేగా పాణ్యం అసెంబ్లీ నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి చేసి చూపించానని తెలిపారు. గత 5 సంవత్సరాలుగా పాణ్యం అసెంబ్లీ నియోజకవర్గంలో అభివృద్ధి పూర్తిగా స్తంభించిపోయిందని తెలిపారు. రాష్ట్రం అభివృద్ధి జరగాలన్నా, సంక్షేమ పథకాలు అందాలన్నా రానున్న ఎన్నికల్లో ప్రజలు తెలుగుదేశం పార్టీని గెలిపించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని వివరించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు దేశం సత్యనారాయణ రెడ్డి, మండల నాయకులు మాజీ ఎంపీపీ మంచాలకట్ట శ్రీనివాసరెడ్డి, బుజనూరు పంట రామచంద్రారెడ్డి, సీతారామిరెడ్డి, మైనారిటీ నాయకులు బెలకలగూడూరు రఫీ, ఫారూక్, బొల్లారం మాజీ సర్పంచ్ సుభద్రమ్మ, పెసరవాయి వడ్డు లక్ష్మీదేవి, కరిమద్దల ఈశ్వర్రెడ్డి, శివారెడ్డి, మంచాలగడ్డ ప్రతాపరెడ్డి మరియు టీడీపీ జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, టీడీపీ అభిమానులు తదితరులు పాల్గొన్నారు. ఇంతటితో సిటీ న్యూస్ సమాప్తం. తిరిగి రేపు ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.